ఇక అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ అమరావతి బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టగా దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అమరావతి రాజధాని బిల్లుకు కాంగ్రెస్ సహా బీజేపీ, ఇక ఎస్పీ అలాగే ఇతర పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. వైసీపీ సభ్యులు రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ కూడా సభ నుండి వాకౌట్ చేశారు. అమరావతి రాజధాని బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇక అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక భూములు కోల్పోయినటువంటి రైతులకు న్యాయం జరిగిందంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు ధీమా ఇచ్చారంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రైట్ సాయిరామ్, ఏదైతే అమరావతి రాజధాని రైతులు నేడు ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ బిల్ పాస్ అయిన నేపథ్యంలో అమరావతి రాజధాని రైతులంతా కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున అమరావతి రాజధానిలో ఏదైతే కొంత ఆవేదనకు గురి అయిన పరిస్థితి, అయితే పెద్ద ఎత్తున అయితే ఏదైతే నిరసనలు, అదేవిధంగా రాష్ట్ర ఏదైతే రోడ్లపైన నిరసనలతో పాటు పెద్ద ఎత్తున వారంతా కూడా కొంత ఆగ్రహ ఆవేశాలకు గురవడం, దాంతోపాటు ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో కనీసం కొంత అభివృద్ధికి కూడా నోచుకోని పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పని పెద్ద ఎత్తున రైతులు అయితే కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అమరావతి రాజధానికి సంబంధించిన ఈ బిల్లును కూడా ఏదైతే అమరావతి అని చేర్చే దాంట్లో ప్రధానంగా దాన్ని అయితే మరింతగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పని సీఎం చంద్రబాబు అప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజధానికి సంబంధించి దీని తీర్మానాన్ని మొన్న అసెంబ్లీలో కూడా తీర్మానాన్ని అయితే ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని ఏదైతే కేంద్రానికి పంపించిన ఆ బిల్లు నేడు పార్లమెంట్లో అయితే బిల్ పాస్ అవడం, రేపొద్దున రాజ్యసభలో కూడా పాస్ అయిన తర్వాత ఏదైతే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత కూడా కొంత రాజధాని ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ప్రజలు ఉన్నారో అంతా కూడా కొంత ఆనందోత్సాహాలను అయితే నింపుకొనున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన ఏదైతే బిల్లు పాస్ అయిన నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే కొంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్ల పాలన ఏదైతే ఉందో కొంత ఏదైతే వారు పడిన ఇబ్బందులు, అదేవిధంగా రైతులపైన జరిగిన ఆనాటి కాలంలో జరిగిన లాఠీ చార్జ్ ఏదైతే ఉందో లాఠీ చార్జ్ సన్నివేశాలు కానీ, రైతులను దూషించినవి కానీ, అదేవిధంగా వారు మానసికంగా ఆవేదనకు గురి అయిన నేపథ్యంలో ఇవన్నీ కూడా నేడు రాజధాని రైతులు అవన్నీ కూడా మేము ఈ ఆనందోత్సాహాల్లో అవన్నీ కూడా మర్చిపోయే పరిస్థితి అయితే వచ్చింది. అయితే కానీ ఏదైనప్పటికీ ఇప్పుడు కానీ వైసీపీ నేడు అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో వైసీపీ అయితే తను ఏదైతే ఇవ్వాల్సిన తీర్మానంలో కూడా వారు పార్టిసిపేట్ చేసిన తర్వాత దానికి ఏదైతే ఆమోదాన్ని ఇవ్వాల్సిన సమయంలో ఆమోదానికి రాకపోయిన నేపథ్యంలో కొంత ఏదైతే వారి వైఖరిని కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పని కొంత రాజధాని రైతులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున దీనిపైన వైసీపీ 3 ముక్కలు ఆటలాడింది. గత 5 ఏళ్లలో ప్రస్తుతం ఏదైతే ఉందో నావిగన్ అనే పేరుతో మరో డ్రామాకి కొత్త తెరదీసిందని చెప్పని కూడా వారైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ప్రజలంతా కూడా వైసీపీని నమ్మని పరిస్థితుల్లో ఏదైతే ఉందో గత 5 ఏళ్ల చేదు అనుభవాలన్నింటినీ కూడా ప్రజలందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఏ ఒక్కరు కూడా ఆనందంగా లేరు. అందరూ కూడా ఏదైతే కొంత అస్తవ్యస్తమైన వ్యవస్థను అయితే నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థలన్నింటినీ కూడా మరింత గాడిన పెట్టే పరిస్థితి జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే బిల్ ప్రవేశపెట్టారో ఈ బిల్ ప్రవేశపెట్టిన దానికి అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ధన్యవాదాలతో పాటు కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనా రాజధాని రైతులు వారు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరొకసారి వారు నెమరు వేసుకుంటూ ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని అయితే ఏదేమైనప్పటికీ జరిగిన శ్రీహరి, రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా గత ప్రభుత్వంలో ఉన్న టైంలో కూడా చూసుకున్నట్టయితే 3 ముక్కలాటగా 3 రాజధానులు అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజన్ ఉండే. బట్ ఈ విధంగా కూడా లోక్సభలో ఆమోదం తెలిపేసరికి ప్రజలు ఏమంటున్నారు, రైతులు ఏమంటా ఉన్నారు?
రైట్ సాయిరామ్, ఏదైతే గత 3 ఏళ్ల పాలన, ఏదైతే గత 5 ఏళ్ల పాలనలో 3 రాజధానుల పేరిట ఆడిన ఆ విధ్వంసకాండ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి రైతులంతా కూడా మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ, ఏదైతే రాజధాని రైతులు ఇప్పుడు ఏదైతే వైసీపీ వారి స్టాండ్ ఏంటనేది వ్యక్తమవుతుంది. గతంలో 3 ముక్కలు ఆడారు, ఇప్పుడు నావిగన్ అనే పేరుతో మరొక గేమ్ ఆడాలని చెప్పని ఆలోచిస్తుంది వైసీపీ. అయితే వీరందరినీ కూడా అంటే వారి నిలకడలేని స్వభావం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా వ్యక్తమవుతుందంటూ రాజధాని రైతులు ఇప్పటికే కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 5 ఏళ్ళు ఏవైతే కష్ట నష్టాలు అనుభవించామో, లేదంటే ఏదైతే సూటిపోటి మాటలతో ఇవన్నీ కూడా అవమానాలను భరించాము గత 5 ఏళ్ళు, కానీ ప్రస్తుతం అలాంటివి ఏవి ఇబ్బందులు లేకుండా సజావుగా మా బతుకులు మేము బతుకుతున్నామంటూ కూడా వారైతే కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈరోజు అమరావతి బిల్ పాస్ అయిన నేపథ్యంలో మరింత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, దాంతోపాటు ఏదైతే గత చేదు అనుభవాలన్నిటినీ కూడా మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ ఇలాంటివి మరొకసారి ముందుకు జరగనివ్వకుండా చూసుకుంటామంటూ కూడా వారైతే కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు ఏదైతే రాజ్యసభలో బిల్ పాస్ అయిన తర్వాత ఏదైతే దాంతోపాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత అమరావతి రాజధాని రైతులతో పాటు ఏపీ వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ రాజధానికి సంబంధించి ఈ బిల్ పాస్ అయిందో దీని నేపథ్యంలోనే కొంత సంబరాలు జరుపుకోవాలని చెప్పని కూడా అధికార పార్టీ భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే దీనికి సంబంధించి కూడా మరోసారి అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశంలో ఏదైతే ధన్యవాదాల తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాజధాని రైతులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలంతా కూడా ధన్యవాదాలు తెలపాలని చెప్పని కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీహరి.